హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు భారతి లేడీస్ ఫ్యాషన్స్. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. సో మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేసేయండి. సో ఈ రోజు అయితే మటుకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్తోనే మీ ముందుకైతే వచ్చేసేసానండి. రీసెంట్గా కొంతమంది కాల్స్ చేసేసి అడిగిన విషయానికైతే మటుకు ఈ డెసిషన్ అయితే తీసుకొని అయితే మటుకు మీ ముందుకు వచ్చేసేసాను. సో రీసెంట్గా కాల్స్ చేసిన వాళ్ళు, మేడం మాకు ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేయండి అని చెప్పేసి అని అడుగుతా ఉన్నారండి. సో ఆన్లైన్ క్లాసెస్ కండక్ట్ చేసేంత టైం అయితే మటుకు నాకు లేదు. సో నా వర్క్ బిజీ అనేది నాకు ఉంది కదా. అయితే కొద్దిగన్నా కానీ హెల్ప్ అవుతుందని చెప్పేసి అయితే మటుకు ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో ఏంటి అని చెప్పేసి అంటే బిజినెస్ గ్రోత్ టిప్స్ అండి. ఓన్లీ బిజినెస్ గ్రోత్ టిప్స్ మాత్రమే. సో ఇక్కడ ఎటువంటి మిషన్వి కానీ ఇంకొకటి కానీ మిషన్ టిప్స్ కానీ ఇదంతా కూడా ఏమీ ఉండదు. సో ఓన్లీ బిజినెస్ గ్రోత్ టిప్స్. అంటే చాలా మందికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏమని చెప్పేసేసానంటే, కస్టమర్స్ వచ్చినప్పుడు డిజైన్స్ సజెషన్ చేయడం కానీ, డిజైన్స్కి ప్రైజ్ ఫిక్స్ చేయడం కానీ, లేదని చెప్పేసేసానంటే అసలుకి డిజైన్స్ మనం ఎలాగ సెలెక్ట్ చేసి ఎలా కొనాలి అని చెప్పేసి అనేది కానీ, ఇవన్నీ కూడా ఏమాత్రం కూడా ఐడియా లేదు. సో దానివలన బిజినెస్ అనేది డల్ అవుతుంది. ఇంకొంతమంది చెప్పిన ప్రాబ్లం ఏంటంటే, మేడం అంత బాగా అంత ఎఫర్ట్ పెట్టేసేసి చేసినా కానీ కస్టమర్స్ అయితే మటుకు నాకు సాటిస్ఫై అవ్వడం లేదు. ఓన్లీ ఎంతసేపు ఉన్నా కానీ డిజైన్కి ఏదో ఒకటి అయితే పేరు పెడతా ఉన్నారు. సో ఎందుకు అని చెప్పేసి అయితే మటుకు రీసెంట్గా నా దగ్గరకు వచ్చిన కాల్స్ అనమాట అవి. సో అందుకోసం అని అయితే మటుకు ఈ డెసిషన్ అయితే తీసుకున్నాను. సో మనమైతే మటుకు ఆన్లైన్ క్లాసెస్ అయితే కండక్ట్ చేస్తున్నామండి. ఆన్లైన్ టిప్స్ అనుకోండి, క్లాసెస్ టిప్స్, ఓకేనా. మళ్ళీ క్లాసెస్ అని అంటే మిషన్ అని చెప్పేసి అని అనుకుంటారు. మిషన్లకు ఈ క్లాసెస్కి సంబంధం లేదు, ఓకేనా. చిన్న మిషన్స్ కార్డ్ నుంచి ఏ మిషన్ తీసుకున్న వాళ్ళైనా సరే, ఎవరైనా సరే ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. డైలీ 1 అవర్ అయితే క్లాస్ ఉంటుంది. సో టైమింగ్ డీటెయిల్స్ కానీ మొత్తం అంతా కూడా క్లాసెస్లో ఎలాగ జాయిన్ అవ్వాలి ఏమి అని చెప్పేసి అనేది అయితే మటుకు నేనైతే వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తాను. గ్రూప్లో జాయిన్ అవ్వండి. సో క్లాసెస్కి చెప్పేదానికైతే మటుకు క్లాసెస్ కండక్ట్ చేస్తున్న దానికి ఫీజు అయితే మటుకు 500 రూపీస్ అయితే ఉంటుందండి. సో ఇదైతే ఓపెన్గానే చెప్తున్నాను. మళ్ళీ ఏదో మీరు మెసేజ్ చేసిన తర్వాత మళ్ళీ అమౌంట్ పే చేయాలని చెప్పేసి అనేది కాదు. సో ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు 500 రూపీస్ కట్ అయితే మటుకు జాయిన్ అయితే అవ్వాలి, ఓకేనా. ఫ్రీ క్లాసెస్ అయితే కాదు. అన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా మనము వీడియోస్లో షేర్ చేయని ఉంటాయండి. పర్సనల్ లైఫ్లో పర్సనల్ బిజినెస్ టిప్స్ కొన్ని ఉంటాయి. సో అవన్నీ గిన మీకు ఇంట్రెస్ట్ ఉంది, మాకు బిజినెస్ పైన స్కిల్స్ ఉంది, టోటల్గా కూడా మేము కంపల్సరీ ఇది ఒక ప్యాషన్తో మేము చెయ్యాలనుకుంటున్నాము, కానీ గ్రోత్ ఎలా చేసుకోవాలో మాకు అర్థం కావడం లేదు అని చెప్పేసి అని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి, ఓకేనా. సో లేదు ఓన్లీ టైం పాస్ చేసినా మాకు అవసరం లేదని చెప్పేసి అనుకున్న వాళ్ళు లీవ్ ఇట్, వదిలేసేసేయండి. మాకు ప్యాషన్ ఉంది, కంపల్సరీ దానిపైన నేను ఇన్కమ్ జనరేట్ చేయాలనుకుంటున్నాను, సో ఎలాగైనా కానీ సాధించాలనుకుంటున్నాను అనుకున్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ప్లస్ బిగినర్స్ ఉంటారండి చాలా మంది, వాళ్ళకి అసలుకి ఏ మాత్రం కూడా ఐడియా ఉండదు. సో అలాంటప్పుడు కస్టమర్స్కి డిజైన్స్ చూపించుకోవడం ఎలాగా, వాళ్ళతో మాట్లాడడం ఎలాగా, ఇవన్నీ కూడా సో ఒక ట్రైనింగ్ క్లాసెస్ మాదిరి అయితే మటుకు పెట్టాను. సో క్లాసెస్ అయితే మటుకు 1 వీక్ అయితే నడుస్తుందండి. ఈ 1 వీక్లో కూడా ఓన్లీ ఫస్ట్ వచ్చిన 20 మెంబర్స్కి మాత్రమే ఒకసారి ఉంటుంది. సో మళ్ళీ తర్వాత మళ్ళీ వాళ్ళవి అయిపోయేంత వరకు అయితే మటుకు మళ్ళీ ఇంకొకరిని తీసుకునేది అయితే ఉండదు. సో ఓన్లీ 20 మెంబర్స్కి మాత్రమే ఒకసారి అయితే నేను చెప్పగలను అనమాట. లేదని చెప్పేసేసానంటే అంత కూడా సో అవి క్లాసెస్ మెయింటైన్ చేసినట్లుగా ఉండదు అనమాట, ఓకేనా. ఆన్లైన్ క్లాసెస్ కదండి, అందుకోసం అని చెప్పేసేసని 500 కట్టి క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఓన్లీ 20 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్ ఉంటుంది. మళ్ళీ ఆ 20 మెంబర్స్ది క్లాస్ అయిపోయిన తర్వాత మళ్ళీ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటాను. సో అంతవరకు అయితే మటుకు ఉండదు. సో క్లాసెస్ వచ్చేసేసి మనకు 1 వీక్ టు 10 డేస్ అయితే ఉంటుంది. సో దాంట్లో కూడా మీరు డౌట్స్ ఉండేటివి కూడా మీరు అడగొచ్చు. అవి మళ్ళీ నేను నెక్స్ట్ డే క్లాసెస్లో కూడా నేను చెప్తాను. సో నాతో రెగ్యులర్గా కూడా నాతో చాట్లోనే ఉంటారు. సో ఆ వీక్ ఆ 10 డేస్ లోపల కూడా అంటే కస్టమర్స్ అండర్స్టాండింగ్ని బట్టి నేను ఒక 3 డేస్ అటు ఇటుగా అయినా కానీ చెప్పాలని చెప్పేసి డిసైడ్ అయినాను. అందుకే 1 వీక్ అనేది ఫిక్స్ చేయడం లేదు, ఓకేనా. సో అందుకోసం అని చెప్పేసి అని క్లియర్గా అయితే చెప్తున్నాను. 500 అయితే ఫీజు ఉంటుంది. ఓన్లీ టిప్స్ మాత్రమే ఉంటాయి. సో ఆ టిప్స్లో కూడా ఏమేమని చెప్పేసి అనేది క్లియర్గా చెప్పాను. 1 వీక్ టు 10 డేస్ ప్లస్ ఓన్లీ 20 మెంబర్స్కి మాత్రమే ఛాన్స్. సో మళ్ళీ 20 మెంబర్స్ అయిపోయిన తర్వాతనే మళ్ళీ నెక్స్ట్ ఇంకో 20 మెంబర్స్కి అయితే మటుకు చెప్పేకైతే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డిసైడ్ అయ్యి మేము ఎంత కష్టపడుతున్నా మాకు గ్రోత్ లేదు అని చెప్పేసి అనుకున్న వాళ్ళకి మాత్రమే అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే జాయిన్ అవ్వండి, ఎక్కడ కూడా బలవంతం లేదు. మీకు
నా టిప్స్ నచ్చుతాయి, నేను బిజినెస్ గ్రోత్ అనేది ఎలా చేసుకుంటున్నాను ఏమి అనేది మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో. మీ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఎవరికైనా సరే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. మిషన్స్తో సంబంధం లేదు, ఏ మిషన్ యూజ్ చేస్తున్న వాళ్ళైనా సరే ఈ టిప్స్ అనేది ఉపయోగించుకోవచ్చు. ఎవరైనా కానీ మీ రిలేటివ్స్ ఎవరైనా కానీ ఉన్నారు ఇట్లాగా బిజినెస్ గ్రోత్ అనేది లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంటే వాళ్ళకి కూడా ఈ వీడియోని అనేది షేర్ చేయండి. సో క్లాసెస్లో జాయిన్ అవ్వమని చెప్పేసి చెప్పండి. బై ఫ్రెండ్స్, మళ్ళీ రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ భారతి లేడీస్ ఫ్యాషన్స్.